హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈ లాస్ట్ డే ఇన్ మై ట్రిప్ అండి తిరుపతిలో. ఇది లాస్ట్ డే అనమాట. సో ఇంకా మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజే ఇంకా శ్రీకాళహస్తి కూడా దర్శించుకుందాం అని అనుకున్నాం. సో అందుకే రేణిగుంట నుంచి మాకు రిటర్న్ ట్రైన్. సో అందుకే మేము లగేజ్ అంతా అక్కడే పెట్టేసాం. ఫస్ట్ అయితే అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా శ్రీకాళహస్తి బస్సులు ఉంటాయి కదా. సో ఇంకా డైరెక్ట్గా మేము శ్రీకాళహస్తి అయితే వచ్చేసాము. శ్రీకాళహస్తిలో కూడా మనకి దేవుడు ఇక్కడ శివలింగం వాయులింగం అన్నమాట. అరుణాచలంలో మనకి అగ్నిలింగం, ఇక్కడ వాయులింగం. సో ఇక్కడ ప్రశాంతంగా మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. 2 సార్లు చేసుకున్నాం దర్శనం అయితే ఆ శివయ్యని. ఇంకా లాస్ట్ డే ఆయన దర్శించుకొని ఇంక ఇటు నుంచి ఇట్టే ట్రైన్ ఎక్కేసాం. మాకు దర్శనం కూడా చాలా బాగా అయింది ఇక్కడిది. ఇంకా అక్కడే దర్శనం అయిన తర్వాత అన్నదానం చేసుకొని తినేసి ఇంకా మేమైతే ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్ అని మా శ్రీకాళహస్తి కోవా ఫేమస్ అండి. సో దానికోసం మా ఆయనకి ఎవరో 2 షాప్స్ చెప్పారంట. అవి గూగుల్లో సెర్చ్ చేసుకొని ఇంకా ఆ ఎండలో అని తిరిగి ఈ షాప్కి అయితే వచ్చాం. ఫస్ట్ ఈ షాప్లో టేస్ట్ చేసి ఇక్కడ బాగుంటే ఇంకా నెక్స్ట్ షాప్ కూడా వెళ్ళి అక్కడ కూడా టేస్ట్ చేసి ఇంకా రెండిట్లో ఏది బాగుందో అని చెక్ చేసి మా ఆయన ఇంక అప్పుడు తీసుకుంటారంట కోవా. సో అందుకోసం అయితే మేము ఫస్ట్ ఈ షాప్కి అయితే వచ్చాం. బాగుంది, కోవా అయితే బాగానే ఉంది. రేట్లు కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. చూడండి, 50 గ్రాములు ఇక్కడ 20 రూపీస్ చెప్తున్నారు. మేము తీసుకున్నాం ఒక ఐస్ క్రీమ్ కప్పు అండ్ కోవా అయితే చెప్పాము. ఆ రెండింటిని కలిపి తింటే బాగుంటుందంట. సో అందుకు ఆ 2 చెప్పాము, ఐస్ క్రీమ్ అండ్ కోవా అయితే వచ్చేసింది. మనం ఆర్డర్ ఇచ్చింది అండ్ ఐస్ క్రీమ్ కూడా వచ్చేసింది. 2 మనం అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఫస్ట్ కోవా తిన్నాను నేను. కోవా ఒక్క స్పూన్ నోట్లో పెట్టగానే టేస్ట్ బడ్స్ అన్నీ ఒకేసారి ఓపెన్ అయ్యాయి అనిపించింది. నాకు యాక్చువల్లీ కోవా అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు తెలుస్తుంది కోవా బాగుందనేసి. మీరు ఈసారి శ్రీకాళహస్తి వెళ్తే ఈ కోవాని టేస్ట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది. విడివిడిగా తింటే 2 బాగానే ఉన్నాయి. హరీష్ అన్నారు 2 కలిపి తిను బాగుంటుంది అంటే 2 కలిపి తిన్నాను. 2 కలిపి తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ 2ను. సో ఇంకా నెక్స్ట్ షాప్కి కూడా వెళ్ళి అక్కడ కూడా ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి అప్పుడు 2 షాపుల్లో ఏ షాప్లో తీసుకున్నానో మీకు అయితే చెప్తాను నేను. ఇగోండి, ఇది పాల సరఫరా లిమిటెడ్ అంట, సంఘం లిమిటెడ్ అంట. సో ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ కూడా కోవా బాగుంటుందని ఆయనకి ఎవరో చెప్పారంట. సో అందుకే ఫస్ట్ అక్కడ తిన్నాం కదా, సెకండ్ ఇక్కడికైతే వచ్చాము కోవా తినడానికి. ఇక్కడ కూడా అక్కడికి ఇక్కడికి 50 గ్రామ్సే కదా మేము తీసుకునేది టేస్ట్ కోసం. ఇక్కడ 17 రూపాయలు అయితే అక్కడ 20 రూపాయలు అనుకుంటా. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఇక్కడ మన ఏరియాలో కోవా ఒకవేళ చెప్తే 500 ఎంత చెప్తారు కదా, అక్కడ కేజీ కోవా 350, 380 ఈ ముద్ద కోవా. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు కట్ల పొయ్యి మీద వండుతారనమాట ఈ కోవాని. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈసారి శ్రీకాళహస్తి వెళ్తే కోవా ట్రై చేయండి. ఆ మిల్క్ ప్రోడక్ట్లో ట్రై చేయండి, ఇక్కడ ట్రై చేయండి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇగోండి, ఇక్కడ నేను ఐస్ క్రీమ్ అయితే కోవా అయితే తింటున్నాను. నాకు ఇక్కడ ఏమంత అనిపించలేదు, బట్ అక్కడ కోవాయే నాకు నచ్చింది. సో ఇంకా డైరెక్ట్గా ఆ మధు మిల్క్ దగ్గరికే వెళ్ళిపోయాము. ఇది తిన్న తర్వాత అక్కడే తీసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.